నమస్తే అండి, నేను రోజా. వార్ 2 బుకింగ్స్ ఎలా ఉన్నాయి? జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయినాడా? జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మొన్న నాగవంశీ గారు చెప్పినట్లు ఒక్క టికెట్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ సంపాదించబోతున్నారా? బాలీవుడ్ నెట్ కంటే కూడా టాలీవుడ్ నెట్. అసలు ఏం జరగబోతోంది? బుకింగ్స్ ఎలా ఉన్నాయి? నిన్న నైట్ ఓపెన్ అయినాయి అనమాట. ప్రపంచం అంతా ఓపెన్ అయినాయి. మొన్నటి నుంచే ఒక వారం నుంచే ఓవర్సీస్లో ఓపెన్ అయినాయి. ఆ తర్వాత ఎంటైర్ ఇండియా ఓపెన్ అయినాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఇండియా మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయినాయి అనమాట. సో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ స్టామినా క్లియర్గా మనకి ఏమైనా చూపించినాడా లేదా? పస్ ఉందా లేదా? సినిమాలో దమ్ముందా లేదా? ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని ఎలా చూస్తున్నారు? RRR సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా, మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ ఈ సినిమా రీచ్ అయిందా? సో ముఖ్యంగా మనకి ఏదైనా సరే బుకింగ్స్ లో తెలుస్తుంది అన్నమాట. టికెట్ బుకింగ్స్ లోనే, ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లో, ఆఫ్లైన్ ఎలాగో మనకి తెలియదు కాబట్టి. బట్ దాని లెవెల్ ని ఇది రీచ్ అయిందా లేదనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వార్ 2 వచ్చేసి ఫస్ట్ 1.1 మిలియన్ లైక్స్ ఉన్నాయి. అదేవిధంగా కూలీకి కూడా 1.1 లైక్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ కూలీకి సంబంధించి కూడా బుకింగ్స్ వీడియో చేస్తాను. బట్ వార్ 2 వచ్చేసి టగ్ ఆఫ్ వార్ చెప్పినా కదా, టైట్ ఫైట్ అది జరుగుతుంది అన్నమాట. బట్ కంపేర్ చేస్తే వార్ 2తో కంపేర్ చేస్తే కూలీకి బుకింగ్స్ అనేది కొంత ఎక్కువ ఉంది. బట్ చెప్తున్న మాట ఏంటంటే కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది. బట్ వార్ 2కి కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎవరో కూడా చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో కూలీకి సంబంధించి కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టికెట్స్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా మన తెలుగునాట హైదరాబాద్, తెలంగాణలో ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు ఉంటారు, సినిమా అభిమానులు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, యూత్ ఎక్కువగా ఉంటారు అన్నమాట. సో ఎక్కడైనా సినిమా టికెట్ రేట్లు, అదేవిధంగా ఆ సినిమాకి బజ్ ఎంత ఉందో తెలియాలంటే మనం తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో థియేటర్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. నేను చెప్తున్నాను, వార్ 2 బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉన్నాయంటే 100% ఉంది. చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గురువారం రోజు సినిమా రిలీజ్ అవుతుంది. బేసిక్గా ఇంతకుముందు సినిమాలన్నింటినీ కూడా శుక్రవారం నుంచి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు కావచ్చు, ఈ సినిమా కావచ్చు, అన్ని గురువారం నుంచి స్టార్ట్ చేయడం చేసినారు. గురువారం వరకు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా సినిమా మంచి పుంజుకుందని చెప్పొచ్చు. టికెట్ల పరంగా చెప్తున్నా కదా, AMB సినిమాస్ కావచ్చు, ప్రసాద్ మల్టీప్లెక్స్లు కావచ్చు, అదేవిధంగా ఆల్మోస్ట్ అన్ని మల్టీప్లెక్స్లు కూడా మంచి రేషియో అయితే ఉంది. 90% బుకింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ప్లస్ తప్ప బిలో అయితే కనిపించలేదు నాకైతే థియేటర్లు అన్ని చూడగా. అదేవిధంగా టికెట్ రేట్ల విధానం విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. మరి 600 రూపాయలు, 500 రూపాయలు, 400 రూపాయలు అయితే ఉంచలేదు. 200 దగ్గర 250 పై నుంచి 300 పై దాకా ఇంచుమించు ఉంచినటువంటి పరిస్థితి. చాలా థియేటర్లు వచ్చి కూడా 350, 295 నుంచి 350 మెజారిటీ థియేటర్లు అన్నీ కూడా పెట్టడం అయితే జరిగిందన్నమాట. కానీ ఆంధ్రాలో మాత్రం టికెట్ రేట్లు అయితే మోస్తున్నారు. అది కూడా నేను చెప్తాను. సో ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక AMB సినిమాస్ ఆల్మోస్ట్ రేపు 14వ తారీఖు రిలీజ్కి మొత్తం కంప్లీట్ ఫిల్ అయిపోయినాయి అనమాట. ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదు. ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ విషయానికి వస్తే కనుక రేపు ఆల్మోస్ట్ 90% చెప్పినా కదా, 90 to 95% ఇది కూడా ఫిల్ అయిపోయింది అనమాట. అదేవిధంగా మోసాపేటకి సంబంధించి కావచ్చు, అన్ని ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. మీరు ఏ థియేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ క్లియర్గానే బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. రేపొద్దున చెప్తున్నా చాలా వరకు థియేటర్లో మనకి దొరకడం కష్టం. సో చాలా మంచి బుకింగ్స్ అయితే ఈ సినిమాకి అయితే కనిపిస్తున్నాయి అనమాట వార్ 2కి. అదేవిధంగా ముఖ్యంగా మనం ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కనుక విజయవాడ వెళ్దాం. విజయవాడ విషయానికి వెళ్తే కనుక విజయవాడలో మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి వార్ 2. కానీ ఏంటంటే టికెట్ రేట్లు అనేది వాచిపోయేంత ఉన్నాయి. నేను చూపిస్తున్నాను కదా. తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ విషయానికి వస్తే కనుక చాలా కొంతమేర తక్కువగానే ఉందని చెప్పొచ్చు. చూపిస్తాను ఉండండి. సో హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఇదిగో చూడండి, AMB సినిమాస్లో వచ్చేసి 295 నుంచి, ప్లాటినం వచ్చేసి 350 అనమాట. అదేవిధంగా గోల్డ్ వచ్చేసి 295 అనమాట. అదే ప్రసాద్ వచ్చేసి ఆల్మోస్ట్ 295 పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఏషియన్ వచ్చేసి వీళ్ళంతా పెడుతున్నారు ఆల్మోస్ట్, ఇది సింగిల్ థియేటర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ మల్టీప్లెక్స్ వచ్చేసి 295 to 350. PVR వచ్చేసి నెక్సెస్ కూకట్పల్లి, ఇది వచ్చేసి 295 to 350 అనమాట. రెక్లైనర్ వచ్చేసి 350, క్లాసిక్ వచ్చేసి 295. ఇలా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో కూడా మనకి 295 మినిమం పెట్టడం జరిగింది. సో అదేవిధంగా రాయల్ వచ్చేసి 350 వరకు పెట్టడం అయితే జరిగింది అని యావరేజ్ కొట్టేయచ్చు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే కనుక విజయవాడ వెళ్తే మాత్రం బాగా రేట్లు పెంచినారనిపించింది నాకైతే. ఎందుకంటే మీరు చూస్తే కనుక చూడండి 350, నెక్స్ట్ వచ్చేసి 247, నెక్స్ట్ వచ్చేసి 500 అనమాట. ఇది 500 మీకు తెలంగాణలో ఎక్కడ కూడా 500 దొరకవు. ఇది 750 అనమాట. రామ్ సినిమాస్ ఇది 4K డిజిటల్ అన్నమాట, డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇది వచ్చేసి 750, 650, 645, 610 అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి G3 థియేటర్స్ రాజీవ్ రాజ్ అనమాట. సో ఇది వచ్చేసి 500, గోల్డ్ 500, రిక్లైనర్ 500 అనమాట. సో ఆ తర్వాత జయరామ్ థియేటర్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని 500. సో ఈ విధంగా చూసుకుంటే మీరు తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక పెద్ద ఎక్కడ కూడా మీకు రేట్లు అనేది 500 కాదు, 295 to 350 ఉంటాయి. 95 థియేటర్స్లో మీకు టికెట్ మొత్తం కూడా ఇదే రేట్లో ఉంది.
కానీ ఆంధ్ర విషయానికి వస్తే మాత్రం తప్పకుండా చాలా థియేటర్లో 500 అయితే మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఎందుకు అంత పెట్టారో నాకైతే అర్థం కాలేదు. సింగిల్ స్క్రీన్స్ మాత్రం 175 అవి నార్మల్ రేట్లే, అవి అలాగ ఉంటాయి. కానీ మల్టీప్లెక్స్ విషయానికి వస్తే కనుక 500 పెట్టినారు. ఇగో చూడండి, తారా స్క్రీన్స్ అంట, ఇది వచ్చేసి పైకాపురం 500 అన్ని. ఇది నెక్స్ట్ వచ్చేసి స్వర్ణ సినీ కాంప్లెక్స్ ఇబ్రహీంపట్నంలో, అది 500. సో ఈ విధంగా చూస్తే కనుక ఆల్మోస్ట్ సింగిల్ స్క్రీన్స్ మాత్రమే కొంతమేర తక్కువ ఉన్నాయి. ఏది అంత ఇచ్చిన 220, 180 అది నార్మలేనండి. అసలు లెక్క అయితే దాంట్లో సెకండ్ క్లాస్ వచ్చేసి 50 రూపాయలు 75 రూపాయలు అంత ఉంటుంది. సో అది పెంచినారు అవి పెద్ద థియేటర్లో. ఇగో చూడండి, పీవీఆర్ రిపుల్స్ ఏదైతే ఉందో విజయవాడలో 500 రూపీస్ అనమాట. అదేవిధంగా ఐనాక్స్ వాళ్ళు వచ్చేసి 395 పెట్టినారు. 395 ఐనాక్స్ వాళ్ళు వచ్చేసి 395 ఇచ్చినారు. బట్ ఏదైతే డాల్బీ అట్మాస్ అదేవిధంగా 4K 2K ఉంటాయో అవన్నీ కూడా 500 మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో విజయవాడ విషయానికి వస్తే కనుక బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు వైజాగ్ విషయానికి వెళ్దాం. వైజాగ్లో కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి, చాలా వరకు అద్భుతంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా రేపు మార్నింగ్ కల్లా ఫిల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే వర్కింగ్ డేలో అది చేసేదేం లేదు. మరి మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం అనమాట. ఏదో సాటర్డే లెక్క ప్రకారం సినిమా రిలీజ్ అయిందంటే సాటర్డే ఈవినింగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా సాటర్డే వీకెండ్స్ వచ్చినాయి కాబట్టి జనం వెచ్చలవిడికి వెళ్తారు అనుకోవచ్చు. బట్ గురువారం పూట సినిమా థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఎవరు కాన్సెప్ట్ తెచ్చినారో తెలియదు, కానీ విపరీతంగా జరుగుతుంది అన్నమాట. సో ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ వైజాగ్లో కూడా గట్టిగానే మంచిగానే బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా రేట్ల విషయానికి వస్తే కనుక 395, అదేవిధంగా 500, అదేవిధంగా ఇది 500, తర్వాత 500 చెప్తున్నారు కదా. ఆంధ్రాలో మాత్రం 500 ఇచ్చే. మనం థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ తీసుకోవాలంటే మినిమం 500 రూపీస్ ఉండాల్సిందే వార్ 2కి వెళ్ళాలంటే కనుక. అదేవిధంగా మనం కడపకి వెళ్దాం, రాయలసీమ ప్రాంతంలో ఏదన్నా ఉంటే చాలా తక్కువ థియేటర్లు ఉంటాయి. సో ఇక్కడ బుకింగ్స్ అయితే పెద్దగా అయితే లేవు. ఉన్న 2 థియేటర్లకు కూడా చాలా తక్కువ, అసలు బుకింగ్స్ అయితే కనిపించలేదు. ఓకే, చాలా చిన్న థియేటర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి చాలా చిన్న థియేటర్ అయినా కానీ అనుకున్నంత అయితే కనిపించలేదు. ఓకే, మరి ఆ ఏరియాలో మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సినిమా అభిమానులు మనకి ఎక్కువగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోనే గుంటూరు, కృష్ణా జిల్లాలు, ప్రకాశం జిల్లా వరకైతే ఉంటారు. సో అంతకుమించి కష్టం అనమాట. రాయలసీమ ప్రాంతాల్లో కొంచెం తక్కువ, తిరుపతిలో ఉంటారు బాగానే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్దాం, గుంటూరు వెళ్దాం. సో గుంటూరులో ఏ విధంగా ఉంది, గుంటూరు విషయానికి వెళ్తే కనుక గుంతకల్లో ఒక థియేటర్. గుంటూరు విషయానికి వెళ్తే సో ఇది మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. గుంటూరులో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో ఫిల్ అయిపోయినాయి. ఉన్న 1, 2, 3, 4, 5 థియేటర్లు కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. స్క్రీన్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినాయి అనమాట. గుంటూరులో కూడా ఉన్న 5 థియేటర్లు కూడా 500 రూపాయలు అనమాట, 1, 2. సో ఇది సంగతి. ఇది 400 రూపాయలు. ఉన్న 5 థియేటర్లో 3 థియేటర్లు వచ్చేసి 500 పైన ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. గుంటూరు పరిస్థితి ఇలా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉంది. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, వీలైనంత వరకు చాలా బాగున్నాయి బుకింగ్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం హిందీకి వెళ్దాం అనమాట. హిందీకి ఎందుకంటే ఈ సినిమా మెయిన్ వచ్చేసి హిందీ సినిమా కాబట్టి, తెలుగులో కేవలం దీన్ని డబ్ చేస్తున్నారు కాబట్టి హిందీ విషయానికి వెళ్దాం. హిందీ 2D విషయానికి వెళ్తే ఇది అనమాట దిక్కుమాలిన బుకింగ్స్. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ డామినెన్స్ కనిపిస్తుంది తప్ప మనకి ఎక్కడైనా కూడా హృతిక్ రోషన్ డామినెన్స్ కనిపించట్లేదు. అక్కడ ఆయన తోపు స్టార్ హీరో అంటారు, మరి ఆ స్టార్ హీరోస్ మీద నాకైతే ఏం కనిపించలేదు పెద్దగా. ఎందుకంటే నేను ఇప్పుడు ఓపెన్ చేసిన లొకేషన్ వచ్చేసి ముంబై అనమాట. బేసిక్గా బాలీవుడ్ అంటే ముంబై అంటే బాలీవుడ్ అన్నట్టు మాట్లాడతారు. మరి అలాంటిది ముంబైలో బుకింగ్స్ చూస్తే ఎంత రోజుగా ఉన్నాయో మీరు షాక్ అవుతారు. షాక్ కాదు, షేక్ అవుతారు. ఎందుకంటే మీరు ఏ థియేటర్ ఓపెన్ చేసినా సరే మనకంటే ఎంత ఏంటంటే తక్కువ 4K డాల్బీ అట్మాస్ ఉన్నా సరే లేవు అక్కడ. చూడండి, ఈ థియేటర్ రేపొద్దున సినిమా పెట్టుకొని బుకింగ్స్ లేవు. మళ్ళీ టికెట్ రేట్లు 320 రూపాయలే. చూడండి, 260 రూపాయలే. ఇది 299 రూపాయలే. ఇదంటే 620 అంట. మరి దాంట్లో ఇంకా పొనుకోని సినిమా వచ్చాము. మరి ఇది సంగతి. ఇక్కడ రెక్లైనర్ 820 అన్నాడు కదా. చూడండి, మీకు బుకింగ్స్ ఏం కనిపించవు అనమాట. బట్ తెలుగునాట మాత్రం ఇది చెప్తున్నా, ప్యూర్ జూనియర్ ఎన్టీఆర్ డామినెన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి కారణంగానే ఈ రోజున వార్ 2కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రాలో బుకింగ్స్ వచ్చినాయి, ఓపెనింగ్స్ రాబోతున్నాయి. నాగవంశీ గారు అన్నట్టు చెప్తున్నా, హిందీ కంటే కూడా తెలుగులో 1 రూపాయలు ఎక్కువ తెచ్చుకోగలిగింది. ఎందుకంటే అంత సత్తా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. హృతిక్ రోషన్ ఏది ఏడ కనిపిస్తుంది, డామినెన్స్ ఏది ముంబైలో, ఏది హిందీలో కదా సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే బుకింగ్స్ని నేను కూలీకి ఓపెన్ చేస్తే కానీ మీరు షాక్ అవుతుంది. కూలీలో ఒక పక్క అమీర్ ఖాన్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, తెలుగుకి వచ్చేసి నాగార్జున గారు ఉన్నారు. తెలుగులో కనిపిస్తుంది డామినెన్స్ వల్ల మంచి బాగుంది, చాలా బాగుంది అన్నమాట. కార్పొరేట్ బుకింగ్స్ అంటున్నారు కానీ బట్ ఏ మాటగా మాట బుకింగ్స్ అయితే బాగున్నాయి. ఆల్మోస్ట్ టికెట్లు అన్ని కూడా థియేటర్లు అన్ని కూడా ఫిల్ అవుతున్నటువంటి పరిస్థితి. మీకు వార్ 2కి ముంబైలో ఎక్కడ కూడా లేదు. నేను హిందీ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే హిందీ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి.
ఇక ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్దాం. ఆ పైన ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్ళినా కానీ ఇదే థియేటర్లు మాత్రం కుప్పలుకి ఇచ్చినారు, కానీ బుకింగ్స్ లేవు. ఇది ప్యూర్ జూనియర్ ఎన్టీఆర్ గారి డామినెన్స్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి కారణంగానే ఈ మాత్రం బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. లేకపోతే అది కూడా లేనటువంటి పరిస్థితి. బెంగళూరు వెళ్దాం. బెంగళూరులో హిందీ చూడరు కాబట్టి హిందీ ఏం లేవు, పస లేదు. నెక్స్ట్ హిందీకి బదులు ఇక్కడ తెలుగుకి వెళ్దాం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడక్కడ ఈ ఎల్లో కలర్ ఉందంటే ఆల్మోస్ట్ ఫిల్ అని, లేదంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అని చెప్పేసి అర్థం అనమాట. కాబట్టి కొంతమేర తెలుగు డామినెన్స్ అయితే కనిపిస్తుంది. కేవలం అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ తెలవడమే తెలుగు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కన్నడలో రిలీజ్ కావట్లేదు. తర్వాత మనం ఏముంది, ఇంకా చెన్నై పోదాం. చెన్నైలో వచ్చేసి తెలుగు చూడండి మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. బట్ హిందీ బుకింగ్స్ అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు. హిందీ బుకింగ్స్ కూడా ఓకే, పర్లేదు, చాలా తక్కువ థియేటర్లు ఇచ్చినారు. తమిళ్ వచ్చేసి చాలా తక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ తెలడం ఈ సినిమాకి. ఇక్కడ నెక్స్ట్ పూణేలో వచ్చేసి హిందీ నో బుకింగ్స్. థియేటర్లు మాత్రం కుప్పలకి ఇచ్చుకున్నారు. చెప్తున్నా కదండి, హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి. బట్ మనకైతే ఇది హిందీ అనమాట. హిందీ హైదరాబాద్లో హిందీలో రిలీజ్ అవుతుంది. బట్ తెలుగు వచ్చేసి చూడండి మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంతకు ముందు ఓపెన్ చేసినవి అన్నీ కూడా రేపు పొద్దునకి ఆల్మోస్ట్ అయిపోతాయి అనమాట. సో అది పరిస్థితి. మీరు థియేటర్లు చూసుకున్నా కానీ మంచి బుకింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా 90 to 95% అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు మాస్ డామినేషన్ అయితే చూపించినారు. బట్ నార్త్ సైడ్ హిందీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మెయిన్ హీరో హృతిక్ రోషన్ పెట్టుకుని ఈ సినిమా స్టార్ట్ అయింది కాబట్టి, బట్ అక్కడ వాళ్ళ డామినెన్స్ అయితే కనిపించట్లేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ డామినెన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నాకు తెలిసి వాళ్ళు రక్తం పెట్టేసినట్టు ఉన్నారు. మా ఓడి సినిమా ఎలాగైనా ఛానల్ తర్వాత వస్తుంది మేము చూడాలని చెప్పేసి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి మాస్ డామినెన్స్ కనిపిస్తుంది, ఆయన అభిమానుల డామినెన్స్ కనిపిస్తుంది. కానీ హృతిక్ రోషన్ డామినెన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది. నాగవంశీ గారు గట్టెక్కినట్టే కనిపిస్తుంది. మంచి రేటుకి తీసుకున్నారంట, గట్టెక్కినట్టే కనిపిస్తుంది. అది సంగతి.